హాయ్ హలో నమస్తే, నేను మీ బాను మరొక కొత్త ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో మీ ముందుకైతే వచ్చేసిన. సో ఇవాళ మార్కెట్ లో 90 వేసినట్టున్నాడు సైకోసాలగా. మార్కెట్ లో అయితే వాన పడుతుంది. సో మీకు సిచ్యువేషన్ చూపిస్తాను అనమాట. మార్కెట్ లో మొన్న కూడా పడ్డది, మొన్న చాలా నష్టం వచ్చింది అనమాట. మార్కెట్ లో మీకు చూపిస్తా. మార్కెట్ లో ఒకవేళ వాన పడితే ఎట్లుంటది, వాన పడకపోతే ఎట్లుంటది, సో ప్రాఫిట్స్ లాస్, ఇది కూడా ఒక చిన్న లెసన్ లాగా ఉంటది అన్నమాట మీకు కూడా. సో నేను మొత్తం మార్కెట్ మొత్తం ఇప్పుడు వాన పడుతుంది కదా, సో ఎట్లంత ఉంటుందో మొత్తం క్లారిటీగా చూపిస్తాను అనమాట. సో మార్కెట్ లోకి అయితే వచ్చేసిన అనమాట. చూస్తే గిరాకీ ఏం లేదు. సో మార్కెట్ మొత్తం కొంచెం డల్ ఉందన్నమాట. కాకపోతే ఇవాళ ఇక యాక్చువల్లీ ఈ ప్లేస్లో మొత్తం బండ్లు పోతాయి, వాన పడుతుంది కదా, చాలా తక్కువ పోతున్నాయి అండ్ మొత్తం క్రౌడ్ ఉంటుంది అన్నమాట ఎవ్రీ వీక్. చూసే ఏం పోలేవు. టమాటాలు అయితే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది 60 రూపాయల కిలో. ఒకప్పుడు 180కి ఎదిగింది, ఇప్పుడు ఎంత అవుతుందో తెలియదు. సో మాకు మార్కెట్లో ఇలా 20 రూపీస్కే దొరికింది అనమాట. అండ్ చూస్తే చాలా సో టమాటాలు కూడా ఏం సేల్ కాలేదన్నమాట. కొనాలనే ఉండే, మేము కూడా కొనుక్కున్నాం అన్నమాట. మాకు ఇంటికి సరిపడా కొనుక్కున్నాము. సో అక్కడైతే ఒక అంకుల్ మాట్లాడాడు. సో ఆయన మాటల్లోనే వినండి. వేసుకో వర్షం ఏదేమో పడుతుంది, గిరాకీ లేదేమో, అంతా లాసే, అంతా తెచ్చిన మాల్ డబ్బులు కూడా వస్తుండేదన్నా ఏం చేస్తాం, ఇంకా అగ్గు సగ్గు అమ్ముతాం, ఇంకా దాని డబ్బులు దానికి రావాలి కదా, లేదా ఇంటిలో పొద్దున్న చాయ్ కింద కావాలి కదా, గిరాకీ అవన్నీ అవ్వకోని ఖర్చే తప్పుతుందా? అగ్గు సగ్గు అమ్ముకొని ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంకా వర్షం కూడా పడుతుంది, అంతా తడుచుకున్నాము. అలా రేట్ ఏం టమాటా 1000 రూపాయలు 1500 అయింది. దాని డబ్బులు దానినే చేద్దాం కనీసం, రేపు మళ్ళీ తడిచిపోతే ఏం పనికి రావు, అవి అంతా ఖరాబ్ అయిపోతుంది. కనీసం పెట్రోల్ ఖర్చు కూడా రాదు ఈరోజు మనం వర్షం పడితే. వేసుకొని అన్ని తక్కువ రేటు వేసుకొని. సో మార్కెట్ లో అయితే ఇది సిచ్యువేషన్ అనమాట. బ్యాక్ సైడ్ ఉన్నది అన్న. సో సిచ్యువేషన్ అయితే ఇది చాలా డేంజర్ ఉందన్నమాట. గిరాకీ కూడా చాలా తక్కువ ఉంది, అప్పట్లాగా లేదన్నమాట. నేను ఎవ్రీ వీక్ అవుతుంది, షాప్ మాది పక్కనే ఉంటుంది కదా, చూస్తా డైలీ. సో ఫైనల్లీ మార్కెట్ అయితే కంప్లీట్. మేము అన్నంతోనే కొనుక్కున్నాం అన్నమాట. ఏ అన్న అయితే మాట్లాడిన అన్నంతోనే కొనుక్కున్నాము. సో చాలా శాతము మార్కెట్లో గిరాకీ అయితే లేదన్నమాట. సో మేము కొన్నది అయితే 2 కూరగాయలు. ఏం చేస్తాము, ఇంట్లో మేము పెద్ద లేం కదా, ఉంటే ఎక్కువ ఉంటే కొనుక్కుంటాం, వేస్ట్ చేయలేం కదా. సో బాయ్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ అన్నమాట.